నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు మనం ఒక వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఆ వాగ్దానం ఎత్తిపెట్టి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. నిన్ను గొప్పగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈరోజు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈ వాగ్దానమును మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి. వేరే వారి ఆశీర్వాదాలు నీ మీద రావటం కాదు, వేరే వారి దగ్గర నీ ఉండటం కాదు, నీవే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఆశీర్వాదం పొందిన వారు చాలా ఉన్నారు. అసలు మనం దేవుడు పిలిచిన దేనికోసం అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే మీరు పిలువబడితిరి అంటున్నాడు దేవుడు. అసలు మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటం కోసమే పిలిచాడట. కాబట్టి మనము వాళ్ళ దయాదాక్ష్యం వలన ఇలా దయాదాక్ష్యం వలన కాకుండా, నీవే ఎక్కడున్నా అక్కడ నీవు ఆశీర్వాదంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పొతీఫరు ఇంట ఆయన పని చేస్తూ ఉన్నాడు. చాలామంది ఐగుప్తులు అందరూ అన్ని జనాంగాలు కదా, అక్కడ పని చేస్తూ ఉన్నాడు. ఆయన పశువులు కాస్తూ గొర్రెలు కాస్తూ లేదా ఆ ఇంట్లో పనులు చేస్తూ ఉన్నాడు. అలా పని చేస్తూ ఉన్న చోట ఏం జరిగిందంటే, ఐగుప్తు నింట యోసేపు ఉంటే యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడంట. దేవుడు యోసేపునకు తోడయండి అతను చేయనిదంతయు అతని చేతిలో సఫలపరిచాడంట. అప్పుడు ఆ ఐగుప్తునికి బహుగా ఆశీర్వదించబడుతున్నాడు. యోసేపు ఎల్లక మునుపు ఆయనకున్నది కొంచెం పొలమే దీవించబడింది, పశువులు దీవించబడుతున్నాయి, పొలం దీవించబడుతుంది, అతను కలిగినదంతా కూడా దీవించబడుతుంది. ఈ విషయాన్ని ఫరో గమనించాడు. ఎవరు గమనించారు? ఫరో గమనించాడు. ఫరో గమనించి అప్పుడు ఫరో అంటున్నాడు యోసేపు గురించి, ఈ అల్లుడు మన ఇంటికి వచ్చిన కాడి నుంచి విస్తారముగా మరి ధనం వస్తుంది, దీవించబడుతున్నా అని ఫరో అంట యోసేపుని ఆశీర్వదించడం చూశాడంట. 39వ అధ్యాయము చూడండి, 2వ వచనం 39 చూడండి. యెహోవా యోసేపునకు తోడైనను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతను తోడైననియు అతను చేయనిదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను. చూసారండి, అన్యుడింట్లో ఒక పొతీఫరు ఇంట్లో యోసేపు ఉంటే యోసేపుని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడండి. జ్ఞాపకం చేసుకున్నాడా? కారణం ఏంటి తెలుసా అండి? యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. దాని స్తోత్రం. ఈరోజు యోసేపు పొతీఫరు ఇంట్లో, పొతీఫరు ఉన్న చోట లాభం కలుగుతుంది. నీ ఉద్యోగంలో ఉన్న చోట నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు ఎక్కడన్నా పని చేస్తున్న చోట నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు ఉన్న చోట నీ యజమానుడికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అదండి, నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? యోసేపు ఆశీర్వాదంగా ఉన్నాడు. పొతీఫరు ఇంటో కాదు, ఒక రకంగా చెప్పాల్స్తే ఐగుప్తు దేశం అంతటా కూడా యోసేపు ఆహారం పెట్టేవాడుగా, ఆశీర్వాదకరంగా యోసేపు ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసినట్లయితే 41వ అధ్యాయం 17 చూడండి, 57 చూసినట్లయితే, మరియు ఆ పరువ ప్రతి దేశమునందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు
వచ్చిరి. సమస్త దేశములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సమస్త దేశస్తులు యేసేపు దగ్గర ఆశీర్వాదం ఆహారం కొనుక్కుంటాకు వచ్చారు. అని చెప్పమంటారా? యేసేపుని అన్నలు అమ్మేశారు, కానీ యేసేపు పొత్తిఫోరు ఇంటూ బానిసత్వముగా ఉండి పనిచేస్తున్నప్పటికీ యేసేపు పొత్తిఫోరుకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు మనుషులు నిన్ను తోసివేయచ్చు, కానీ వీడు గొప్పవాడవుతాడని నీ మీద అసూయ పడవచ్చు, కానీ వీడు ఎప్పటికీ పైకి రాకూడదు, వర్ధిల్లకూడదు, మన కళ్ళ ముందు గొప్పవాడు అవ్వకూడదని నేను గుంటలో పడేయచ్చు. కానీ దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు వారందరి కన్నుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. వారే వచ్చి ఒకరోజు సాగిలపడతారు. దేని స్తోత్రం. యేసేపు ఒక పొత్తిఫోరు యజమాని దగ్గర ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నీవెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? జాగ్రత్త వినండి. నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు శాపాన్ని, ఈరోజు నష్టాన్ని అనుభవించవచ్చు, కానీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదండి, జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ఉన్నాడు కదా, తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. చూడండి, తన మామైన యాకోబు తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, అక్కడ 26వ అధ్యాయం 30వ అధ్యాయం చూసినట్లయితే మనం 27వ వచనం మనం చూసినట్లు 30వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం అక్కడ ఏం రాయబడిందంటే, యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? లాబాను ఇంటికి యేసేపు వెళ్ళక మునుపు అతను కొన్నది కొంచెమంట, అతను కొన్నది తక్కువే. అతను గొర్రెలు కాసుకునేవాడు. ఎవరు? లాబాను. అతను గొర్రెలు తక్కువే ఉందంట. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళి ఆ లాబానికి గొర్రెలు మేపుతున్నప్పుడట లాబానుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. లాబాను సంపదను దీవిస్తున్నాడట. అసలు ఏంటి ఎలా వస్తుందని లాబాను అంటే శకునము చూపించాడంట. మరి వాళ్ళ దగ్గర చేస్తారండి, శకునము చూపించాడంట. చూడండి 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్నయెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటున్నానని చెప్పాను. చూసారా? ఎవరిని బట్టి? యాకోబుని లాబానింటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యాకోబుని బట్టి దేవుడు లాబాన్ని ఆశీర్వదిస్తున్నాడని శకునాలు చూసి తెలుసుకున్నాడట. కారణం చెప్పమంటారా? యాకోబునకు దేవుడు ఏమన్నాడు? తోడై అన్నాడు. నీ వెళ్ళిన ప్రతి స్థానంలో నేను నీకు తోడయండి, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు యాకోబు లాబాను కంపెనీలో, లేదా లాబాను గొర్రెలు కాసే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అక్కడ జీతానికి పనిచేస్తూ ఉన్నాడు లాబాను. యాకోబు ఆ యాకోబుని లాబాను ఇంటి దగ్గర ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసే కంపెనీలో, నువ్వు ఉద్యోగం చేసే బ్యాంకులో, ఉద్యోగం చేసే ఏ ప్రైవేట్ జాబ్లోనైనా, ఏ డిపార్ట్మెంట్లోనైనా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అందరి ఎదుట కొన్ని సమయాల్లో జీతాలు తక్కువగా రావచ్చు, జీతాలు నింపవచ్చు. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. ఈరోజు యాకోబుని లాబాని ఇంటి దగ్గర లాబాన్ని ఆశీర్వాదకరం మార్చడని శకునము చూసి తెలుసుకున్నాడట. అంత మాత్రమే కాదండి, బైబిల్ చదివి యాకోబు యొక్క వంశములన్నీ ఒక దేశానికే యాకోబుని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవుని స్తోత్రం. నీవు ఆశీర్వాదంగా ఉండువు అని ఈరోజు వాగ్దానం ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న కంపెనీలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. లాబాను అంటున్నాడు, ఇదిగో నేను రాకముందు ఉన్నది నీకు కొంచెమే, కానీ యెహోవా నన్ను బట్టి నిన్ను దీవించాడు అంటాడు. దేవుని స్తోత్ర. పలుమార్లు జీతం మార్చాడు యాకోబుకి, అయినా యాకోబుని దేవుడు బహుగా దీవించాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ చదువుకుంటున్నా, దేవుడిని అక్కడ నేను ఆశీర్వాదకరంగా దేవుడు నేను ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ 3వ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇస్సాకు అబీమెలెకు దగ్గర
ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ మరి మా దేశంలో అక్కడ కరువు వచ్చింది, మీ దేశంలో కొద్ది తలదాచుకుంటే ఒక చోటు ఇవ్వని అడిగాడు. అప్పుడు అబీమెలెకు ఏం చేశాడంటే, ఈడు ఎక్కడ అంటాడు, ఈడేం చేస్తాడులే అని చిన్న చోటు ఇచ్చాడు. ఎవరికి? ఇస్సాకుకి. ఇస్సాకుని దేవుడు ఇస్సాకునకు తోడైనాడు. ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడు. గెరారు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్లు ఆ దేశమందున్నవాడై ఉత్తరం వేశాడట. ఆ దేశమందున్నవాడై ఉత్తరం వేసి చూసినట్లయితే ఆ దేశంలోకి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. అబీమెలెకు దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. గెరారు లోయలో నివసించాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఇస్సాకు ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్త రండి. 26 అధ్యాయం చూసినట్లయితే 12వ వచనం. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాడు. దేవుని స్తోత్రం. ఆ దేశంలో ఈరోజు ఇస్సాకు ఏ దేశంలోకి వెళ్ళాడో, ఏ ప్రజల మధ్యలోకి వెళ్ళాడో, ఏ మరి రాజు దగ్గరికి వెళ్ళాడో, ఏ ఫిలిస్తీన్ల మధ్యలోకి వెళ్ళాడో ఆ దేశమందు ఇస్సాకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతను పశువులనేమి గొడ్ల ఆస్తియు అతను చూసినట్లయితే క్రమక్రమం దీవించాడు. గొడ్ల ఆస్తియు గొడ్ల ఆస్తియు తన దాసులు గొప్ప జన సమూహము కదండి. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు బహుగా దీవించాడు. అతని గొర్రెలు తర్వాత ఫలములు దాసీలు బహుగా దీవించాడు. అంటే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు దీవించాడు. ఈరోజు నువ్వు ఉద్యోగ నిమిత్తమై ఇతర దేశం వెళ్ళొచ్చు. ఈరోజున వేరే దేశంలో పనిచేసుకోవచ్చు. అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ విషయం ఎవరు చూశారంట? అబీమెలెకు చూశాడు. ఆ పెద్దలు చూశాడు. ఆ ఫిలిస్తీన్లు చూశాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసండి? చూడండి 29వ వచనం. మేము నిన్ను ముట్టక మీకు మేలే తప్ప మరేమి చేయక నేను సమాధానముగా పంపేసింది కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకున్నట్టు ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడు అనేది. నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడువు అనేది. దేవుని స్తోత్రం. ఏమండి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడైనట్టు మేము చూసేతిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం నొందినవాడు అయ్యుండివి అంటాడు. అంటే ఇస్సాకు ఆ దేశములో ఫిలిస్తీన్ల మధ్యలో ఇస్సాకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అలా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అక్కడ గొర్రెలను ఆస్తిని దీవించబోతున్నా. ఈరోజు నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఇతర కంట్రీస్లో ఉన్నా, ఏ ప్రపంచ దేశంలో ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దేవుడు నీకు తోడేయండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి క్లియరా? ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనం శాపగ్రస్తులుగా ఉండటకు, మనం కిందవారిగా ఉండటకు, మనము ఏమి లేనిగా వారు ఉండటకు మన పేరు లేదు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబోతుంది. దేవుని స్తోత్రం. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాముతో చెప్పాడు, నీ ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి నువ్వు విడిచి రావాలని చెప్పేసి అన్నాడు. అంటే అక్కడ ఏవేవి విడవమని చెప్పాడో అవి విడిచిపెట్టాడు అబ్రహాం. ఈ రోజుల్లో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఏవేవి నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసేయాలి. అప్పుడు దేవుడు ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. ఆయన చూడండి, అదేంటి సామెతల గ్రంథంలో చెప్తున్నాడు ఆయన, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. దేవుని స్తోత్రం. నీతిగా బ్రతకండి. అబ్రహాము నీతిమంతుడు. అతడు నీతిమంతుడు కనుక అతడు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వెక్కడున్నా, ఐగుప్తుని బానిసలుగా చేస్తున్నా అక్కడ ఆశీర్వాదకరం. ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజున యాకోబు లాబాను దగ్గర ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం ఉన్న చోట ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇస్సాకు వేరే దేశం వెళ్ళి కరువులో ఉన్నప్పటికీ అక్కడ ఆ దేశంలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
కారణం తెలుసండి, అసలు ఆశీర్వాదకరంగా ఉంటాకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. అలా ఉండాలంటే నీలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. అప్పుడు నీతిగా బ్రతకాలి, దేవుడి కొరకు యథార్థంగా జీవించాలి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఆయన మాట విని ఆయన భయపడుతూ నీతిగా బ్రతికితే దేవుడు నీకు తోడయుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని మిమ్మల్ని దీవించి ఈ వాక్యము వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక.